హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చేయబోయేది మటన్ దబ్బ కూర, అంటే గోట్ లంగ్స్ కర్రీ అండి. ఇది ఆంధ్ర స్టైల్లో ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఒక ఫ్రెష్ దబ్బని తీసుకోవాలి. సో ఇలా ఫ్రెష్ దబ్బని తీసుకున్న తర్వాత మనం వాష్ చేయక ముందనే ఒక పొర అనేది ఉంటుంది దాని మీద. ఆ పొరని మనం మొత్తం తీసేసుకోవాలి నీట్గా, ఎక్కడ ఉండకుండా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఒక పొర అనేది ఉంటుంది, దాన్ని మొత్తం తీసేసుకొని ఉంచుకోవాలి. వాష్ చేసుకుంటూ ఉండాలి నీట్గాన. ఒక 5 to 6 టైమ్స్ అయినా వాష్ చేయాలండి. సో మీరు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఎందుకు ఎలా చేయాలి అనేది వీడియో కూడా పెట్టాను అంటే, చాలామందికి దెబ్బ చేయడం తెలియదండి కొంతమందికి. సో వాళ్ళు కూడా ఇది చూసి కొంచెం డీటెయిల్డ్గా చూసి నేర్చుకుంటారు అనేసి చేస్తున్నాను. అంతా వాష్ చేసుకున్న తర్వాత తెపాలలోని దెబ్బ మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ తెపాలని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికిస్తూ ఉండాలి అండి. హై ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం చల్లనీటిలోని అది తీసివేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, మనకు కర్రీ కోసం దబ్బ ముక్కలు అనేవి రెడీ అయిపోయాయి. నేను మరీ చెప్తున్నానండి, దబ్బ ఉడకక ముందు ఉడికిన తర్వాత కూడా వాష్ అనేది చాలా బాగా చేసుకోవాలి, ఎక్కువ సార్లు చేసుకోవాలి అండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనము ఒక 2 big onionsని సన్నగా తరుక్కొని అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని మొత్తం అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకుని ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సేపు. ఆనియన్స్ అండ్ టమాటో బాగా వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు రుచికి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. ఇది మసాలా కారం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. బాగా కలుపుకోవాలి. సో ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కారం వేసిన తర్వాత అడుగు అనేది పడుతూ ఉంటుంది. సో అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా నూనె చెమ్మ అనేది మనకి పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. సో ఇప్పుడు మనం దబ్బ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన బౌల్లో ఉంచుకున్నాం కదా, అది తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి. కడాయిలో వేసుకున్న తర్వాత ఆనియన్స్ టమాటా అనేవి బాగా మిక్స్ అయినంత వరకు పైనుంచి కింద వరకు దబ్బ ముక్కలతో కలుపుతూ ఉండాలి. సో ఇలా కొంచెం సేపు ఆనియన్స్తో పాటు ముక్కలు అనేవి కొంచెం మగ్గినట్టు ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఎప్పుకుంటూ ఉండాలి. ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత మనం దబ్బ ఉడకడానికి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. సో మీకు ఇక్కడ చాలా సింపుల్గా నేను చేస్తున్న విధానం కనిపిస్తుంది కదండి. నేను ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదండి. అల్లం వెల్లుల్లి అనేది నేను అసలు టచ్ కూడా చేయలేదు. ఓన్లీ ఆనియన్స్, టమాటో, కారము, ఉప్పు వీటితోనే నేను కర్రీ అనేది చేశాను. మీరు ఇలానే చేసుకుంటే కనుక చాలా టేస్టీగా వస్తుంది. సో కొంచెం సేపు దబ్బ అనేది వాటర్లో అలా ఉడకనివ్వాలి కదా. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. వాటర్ అంతా అయిపోయినంత వరకు అలానే ఉడికిస్తూ ఉండాలి. మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగానే వస్తుంది. చూసారు కదండి, వాటర్ అంతా ఇలా అయిపోయినంత వరకు ఉంచుకోవాలి. కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో మీరు కూడా ఇదే రెసిపీని ఇంట్లో సింపుల్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.
అండ్ నా ఛానల్ రెసిపీ విత్ మధుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.